ఈ 13 అధ్యాయాలు 700 శ్లోకాల్లో ఫస్ట్ అధ్యాయాన్ని కాళీకి సంబంధించింది, 2, 3, 4 లక్ష్మికి సంబంధించినవి, 5 నుంచి 13 వరకు ఉన్న 9 అధ్యాయాలు కూడా సరస్వతి అమ్మవారికి సంబంధించినవి. ఇక్కడ ఏదైనా ఒక ఆస్తి ఉందనుకోండి, తల్లి తండ్రికి ఏం చేస్తారట అంటే ఆ ఆస్తిని ఎప్పుడు 3 పిల్లలు ఉంటే 3 భాగాలు ఇచ్చేస్తారట సమానంగా. కానీ ఈవిడ ఏం చేసిందో చూడండి, ఒక భాగం అంటే 10% ఏం చేసిందిట, కాళీకి ఇచ్చిందిట. 30% అంటే 3 భాగాలు ఎవరికి ఇచ్చిందిట, లక్ష్మికి ఇచ్చిందిట. కానీ 9 భాగాలు సరస్వతికి ఇచ్చిందిట. దీంట్లో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే, మానవుడికి 100 సంవత్సరాలు జీవితం కనుక ప్రసాదిస్తే అమ్మవారు అందులో 10 సంవత్సరాలు మాత్రమే తిండి కోసం బతకాలట. అంటే ఏంటంటే జనరల్గా ఏంటంటే మన మానవుడికి ఉన్న లక్షణం ఎప్పుడు ఏం వండుకుంటాను, ఏం తింటాను, తిండి ఉందా లేదా, మొత్తం మన లైఫ్ అంతా దేని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, భోజనం చుట్టూనే తిరుగుతూ ఉంటుందిట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే 100 సంవత్సరాలు నీకు జీవితం ఇస్తే 10 సంవత్సరాల వరకు మాత్రమే తిండి మీద వ్యామోహం ఉండాలి. అంటే మీరు ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఏం సంపాదించుకున్నా ఎన్ని రోజుల్లో 10 సంవత్సరాలే సంపాదించాలి. ఆ తర్వాత మనం ఎందుకు తినాలి, జస్ట్ శరీరాన్ని కాపాడుకోవడం కోసం మాత్రం తినాలి తప్ప తిండి మీద ఏం ఉండకూడదు, వ్యామోహం అన్నది ఉండకూడదు. ఆ తర్వాత అక్కడి నుంచి 30% ఆఫ్ లైఫ్ అంటే 40వ సంవత్సరం, అంటే 40వ సంవత్సరం వరకు ఏం చేయాలట అంటే ఏదో ఒక పని చేస్తూనే ఉండాలట. 24 గంటలు కూడా ఏం చేస్తూ ఉండాలి, ఏదో ఒక పని చేయాలంటే లక్ష్మిని సంపాదించడం అంటే ఏంటి అంటే కష్టపడడం అని అర్థం. 30 సంవత్సరాల కాలం అసలు ఇటు అటు తిరగకుండా పని చేస్తూనే ఉండాలట. ఆ తర్వాత 41వ సంవత్సరం నుంచి చేయాల్సిన పని ఏంటి అంటే ప్రతి క్షణం జ్ఞానం వైపు తప్ప ఇంకా దేని వైపు వెళ్ళకూడదు. అంటే అక్కర్లేని విషయాలపైన మనకి ఏం ఉండకూడదు, ఆసక్తి అన్నది ఉండకూడదు. అదే చండీ మనకి నేర్పిస్తుంది. అంటే చండీ సప్తశతి పారాయణ చేస్తే చాలు ఇవన్నీ ఎందుకు అవుతాయండి అని అంటారు. దేవతలతో మొత్తం 13 అధ్యాయాలు కూడా ఒకటే. అదేమిటి అంటే దేవతకి రాక్షసుడికి జరిగే యుద్ధం. అంటే ఓసారి చండముండని చంపింది, ఓసారి సుంబుల్ని చంపింది, ఓసారి బటాసురుడిని చంపింది, ఒకసారి వచ్చేసరికి ఎవరిని చంపింది అంటే రక్తబీజుల్ని చంపింది. అంటే రాక్షసుడికి దేవతకి జరుగుతున్న యుద్ధమే. ఇక్కడ రాక్షసులకి దేవతకి జరుగుతున్న యుద్ధం ఏమిటి అంటే ఎప్పుడు మన లోపల మనం బోల్డ్ని ఫైటింగ్స్ చేసేసుకుంటూ ఉంటాం. అంటే మన ఆలోచనలతోనే కొట్టేసుకుంటూ ఉంటాం. ఆ దెబ్బలాట ఏదైతే ఉందో అది ఆగిపోయి ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి ఎవరు మనకి హెల్ప్ చేస్తారు అంటే ఆవిడ పేరే చండీ. ఆ చండీ అమ్మవారు ఏం చేస్తుంది అంటే మన లోపలున్న ఆ దెబ్బలాటను ఆపేసి హాయిగా ఆనందంగా ఉండేటట్టు చేస్తుందిట. ఆ ఆనందాన్ని ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలి అని ఆ అమ్మవారిని కోరుకుంటూ మనం ఇంకా హోమం మొదలు పెట్టడానికి ఓకే అంటే మొదలు పెట్టుకుందాం. అందులో ఈరోజు ఎంత విశేషము అంటే ఆదివారం అష్టమి. ఆ అష్టమి రోజు మనం హోమం చేసుకునే అదృష్టం. ఇక్కడ అష్టమికి ఒక గొప్పతనం ఉందిట. ఏమిటి అంటే పౌర్ణమి ముందు వచ్చే అష్టమైనా సరే, అమావాస్య ముందు వచ్చే అష్టమైనా సరే, ఈ 2 అష్టముల రోజు మాత్రమే చంద్రుడు ఒకేలా ఉంటాడట. ఇంకా ఏ తిథి కూడా ఒకేలా ఉండే తిథి ఉండదుట. అంటే చంద్రుడు పౌర్ణమి ముందు ఒకలా ఉంటే అమావాస్య ముందు ఇంకోలా ఉంటాడట, పౌర్ణమికి ఒకలా ఉంటే అమావాస్యకి ఒకలా ఉంటాడట. కానీ అష్టమి ఒక్కరోజు మాత్రమే చంద్రుడు కళమ అదే విధంగా ఉంటుందట. అంటే బహుళ అష్టమైనా సరే, శుద్ధష్టమైనా సరే, ఇక్కడ ఈ అష్టమి రోజు ఏ పని చేసినా ఏమవుతుంది అంటే చంద్రుడు మన మనస్సుకి అధిపతి. ఆ మనస్సుకి అధిపతి అవడం వల్ల ఏమవుతుందిట అంటే మన మనస్సు ఎప్పుడు చంద్రుడి కళలతో పాటు మారిపోతూ ఉంటుంది. అంటే మన ఆలోచనలన్నీ ఏమవుతూ ఉంటాయట, చంద్రుడి కళ మారడంతో మన ఆలోచనలు కూడా తారుమారు అయిపోతూ ఉంటాయి. ఆ తారుమారయ్యే స్థితి నుంచి మన మనస్సు నిశ్చలంగా ఉంచుకోగలిగిన స్థితి ఏంటి అంటే ఈ అష్టమి. అందుకే అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అంటే ఆ రోజున్నంత కాంతి ఇంకెప్పుడు ఉండదుట. ఆ వేళ కనుక మనకి చండీ అందులో చండీ సప్తశతి 12వ అధ్యాయంలో కూడా అష్టమి రోజు కానీ, నవమి రోజు కానీ, చతుర్దశి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, నెలలో ఈ 6 తిథుల్లో చేస్తే చాలా విశేషము అని చెప్తారు. ఇక్కడ ఆ విశేషమైన రోజును మనం చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మన మనస్సు చాలా నిశ్చలంగా ఉండి అటు ఇటు ఊగకుండా ఈ ఏకాగ్రత అన్నది మనకి జీవితాంతం ఉపయోగపడుతుంది.
దాంతోపాటు ఇవాళ రవివాసరం అంటే ఆదివారం. ఈ ఆదివారం అవడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే ఆదివారం సూర్యుడికి ప్రతీక. ఈ సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆత్మశక్తిని పెంచుతూ ఉంటాడు. చండీ అమ్మవారు కూడా అంటే ఆత్మశక్తి మనోనిశ్చలత రెండు వచ్చే రోజున మనం హోమం చేసుకునే అవకాశం ఆ అమ్మ మనకి కల్పించింది. కాబట్టి దీన్ని ఇటు అటు వృధా చేసుకోకుండా హాయిగా ఆనందంగా హోమం చేసుకోవాలి అని కోరుకుంటూ అందరూ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రధాన హోమగుండం ఏదైతే ఉందో, ప్రధాన హోమగుండం అంటే ఏం లేదు, ఇక్కడ అన్ని హోమగుండాలు ప్రధానమే. కానీ మనం చేస్తున్నది ఏమిటి అని అంటే ఒక హోమగుండంలోకి మన అందరం మంత్రాన్ని తీసుకుని, మీరు మంత్రం తీసుకున్న క్షణం నుంచి ఈ హోమం అయ్యే వరకు, ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే చాలా మంచిది. హోమం అయ్యే వరకు కూడా మీరు ఓన్లీ మంత్రం చదువుతూ మాత్రం ఉండండి. పక్క వాళ్ళు ఎవరితోనూ మీరు మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడద్దు అంటే ఈ 2.5 గంటల కాలం కనుక మీరు ఎవరితో మాట్లాడకుండా ఆ మంత్ర జపమే కనుక చేస్తే ఈ 2.5 గంటల తర్వాత మీకేమైంది అన్నది మీకే అర్థమవుతుంది. అంటే ఇంక మళ్ళీ ఇలా అవుతుంది అలా అవుతుంది అని ఏం చెప్పక్కర్లేదు, మీకేమైందో మీకే అర్థమవుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఈ మంత్రం తీసుకుని ఆ మంత్రాన్ని మీరు అలా జపిస్తూ ఉండండి హోమం అయ్యే వరకు. మీరు ఆ మంత్రం జపిస్తున్నప్పుడు చేసే పని ఏంటి అంటే ఆ హోమగుండం మధ్యలో ఏదైతే ఉందో అందులో అగ్ని ముట్టించడం ద్వారా ఏమవుతుంది అంటే ఇంతమంది మంత్రం చదువుతున్న ఫలితం ఏమవుతుంది అంటే ఆ అగ్నిలోకి వస్తుంది. అంటే అర్థం ఏమిటి అంటే మనం ఇక్కడ ఎంతమంది కూర్చున్నామో అన్ని రెట్లు శక్తి ఆ అగ్నిలోకి వస్తుంది. ఎప్పుడైతే అన్ని రెట్లు శక్తి ఆ అగ్నిలోకి వస్తుందో అది రావడం ద్వారా ఒక్కొక్క హోమగుండంలోకి అన్ని రెట్లు శక్తి వస్తుందన్నమాట. ఎందుకు అంటే మనం సామూహికంగా ఏ పని చేసినా, అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు ఐకమత్యమే మహాబలం. మనందరం కలిసి ఒకే తాటి మీద నుంచి నా మంత్రం చదువుతూ ఆ శక్తిని ఎప్పుడైతే అందులో ప్రవేశపెడుతున్నామో ఆ పెట్టిన శక్తిని ప్రతి ఒక్క దాంట్లోకి పంపించడం ద్వారా ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా అంత పెద్ద అంటే ఏంటి అంటే మామూలుగా చిన్న చండీ అమ్మవారికి బదులు మనం ఎవరిని తెస్తుందంట ప్రచండ చండీ అంటే అర్థం ఏమిటి అంటే మామూలుగా చండీ అమ్మని తట్టుకోవడమే చాలా కష్టంట. ఇంకా అంత ప్రచండ చండీ మన భూమి మీదకి వచ్చిందనుకోండి, భూమి మీద అసలు ఏ సమస్య ఉండకుండా అందరూ ఎలా ఉంటారట హాయిగా ఆనందంగా ఉంటారట. ఇంకా ఇక్కడ ఈ ఆయుధ చండి చేసుకుని మనం ఎంత బాగా అయితే చేసుకుంటున్నామో అది చేసుకోవడానికి ఏంటి అంటే ఇంతమంది ఫస్ట్ వీటన్నిటికంటే ఏంటి అంటే అమ్మవారి అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం, వాటితో పాటు మీరు అందరూ రావడం. ఎందుకు అంటే చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఏంటి అంటే ఇంపార్టెంటే. అందువల్ల ఇక్కడ ఎవరు ఇంపార్టెంట్ అండి, ఎవరు ప్రధానం అని చెప్పి అడిగారనుకోండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రధానమే, ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంటే. ఎందుకంటే అమ్మ తీసుకొస్తేనే మనందరం వచ్చి ఇక్కడ కూర్చుని హోమం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఒక్క క్షణం నేను మంత్రం చెప్తాను, నాతో పాటు చెప్పండి. మీరు ఎక్కడున్నారో అక్కడ కూర్చోండి. ఏమ్మా కళ్ళు మూసుకుని మీరు ఎంత వీలైతే అంత స్ట్రైట్గా కూర్చోండి. అంటే మీ పరిస్థితి ప్రకారం మీరు ఎంత స్ట్రైట్గా కూర్చోగలరో అంత స్ట్రైట్గా కూర్చుని జ్ఞానముద్ర అంటే ఏంటంటే చూపుడు వేలిని బొట్టన వేలితో కలిపి మీ తోటపైన పెట్టుకోండి, 2 చేతులు కూడా. ఇంకో ఈ విధంగా దాన్ని తొడ మీద ఇలా పెట్టుకుంటారు. కళ్ళు మూసుకుని అందరూ మీ నాభి స్థానం మీద దృష్టి పెట్టండి. అక్కడ మీకు వీలైతే కాంతిని కానీ లేదా మీకు ఏదైనా దేవత రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని కానీ చూడడానికి ట్రై చేయండి.